మీకు ఆస్మా ఉంటే మీ పిల్లలకు కూడా ఆస్మా వస్తుందని మీరు భయపడుతున్నారా? అలాగైతే ఈ వాస్తవం తెలుసుకోండి. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ జిఎల్ సుష్మితారెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, నెల్లూరు. చాలామంది తల్లిదండ్రులు నన్ను అడిగే ప్రశ్న, డాక్టర్ గారు మాకు ఆస్మా ఉంది, మా పిల్లలకు కూడా ఆస్మా వచ్చే అవకాశం ఉందా? తల్లిదండ్రుల్లో ఒకరికి ఆస్మా ఉన్నట్లయితే పిల్లలకి వంశపారంపర్యంగా అంటే జన్యుపరంగా ఆస్మా వచ్చే అవకాశం 25% దాకా ఉంటుంది. అదే ఇద్దరు తల్లిదండ్రులకి ఆస్మా ఉన్నట్లయితే పిల్లలకు ఆస్మా వచ్చే అవకాశము జన్యుపరంగా 50% ఉంటుంది. కానీ 100% వస్తుందనేది గ్యారంటీ కాదు. మనం ఉండే వాతావరణము, మన అలవాట్లు, మనకి ఎక్స్పోజ్ అయ్యే అలర్జెన్స్ కూడా దీనికి కారణమవుతాయి. మీ పిల్లలకు ఆస్మా రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తల్ని పాటించండి. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అనేది పిల్లలకు ఆస్మా వచ్చేదానికి ప్రధానమైన కారణం. ఇంట్లో ఎవరైనా పెద్దవారు కానివ్వండి లేదా స్నేహితులు కానివ్వండి ధూమపానం చేస్తుంటే వారు తాగి వదిలిన పొగ పిల్లలు పీల్చినట్లయితే, చిన్న వయసులో ఈ స్మోక్కి ఎక్స్పోజ్ అయినట్లయితే పిల్లలకి ఆస్మా వచ్చే అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ని అవాయిడ్ చేయండి. రెండోది, కనీసం 6 నెలల వరకు బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వండి. తల్లిపాలు ఎక్స్క్లూజివ్గా 6 నెలలు ఇచ్చినట్లయితే బేబీకి ఆస్మా వచ్చే అవకాశాలు తగ్గుతున్నట్లు మనకి రకరకాల రీసెర్చ్లో ఉంది. అలాగే పిల్లలకి చిన్నప్పటి నుంచే హెల్తీ ఫుడ్ అనేది అలవాటు చేయండి. అవుట్డోర్ యాక్టివిటీస్ని హెల్తీ అట్మాస్ఫియర్లో అలవాటు చేయండి. జంక్ ఫుడ్స్కి, చైనీస్ నూడిల్స్ ఇట్లాంటి ఐటమ్స్కి కొంచెం వాళ్ళని దూరంగా ఉంచండి. మీ పిల్లలకి వీజింగ్ కానీ, పక్కటెంపుకలు ఎగరేయడం కానీ, తరచుగా జలుబు దగ్గు రావడం కానీ, గల్లతో కూడిన దగ్గు రావడం కానీ ఇలాంటి సమస్యలు గుర్తించినట్లయితే ఇది ఆస్మా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని సంప్రదించండి.